హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. మిత్రులారా, ఇటీవల ఏపీ హైకోర్టు వారు ఒక తీర్పునివ్వడం జరిగింది. మిత్రులారా, ఒక గవర్నమెంట్ ల్యాండ్ ని కనుక ఎంక్రోచ్మెంట్ చేసి ఆక్యుపై చేసి మనం డికేడ్స్ ఆఫ్ ఇయర్స్ అంటే పదుల కొలది సంవత్సరాలు అందులో ఉన్నప్పటికీ కూడా మనకి ఎటువంటి ఓనర్షిప్ రైట్స్ కానీ ఎటువంటి కాంపన్సేషన్ కానీ రాదు అని చెప్పేసి స్పష్టంగా తీర్పు చెప్పడం, స్పష్టంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది గౌరవ ఏపీ హైకోర్టు వారు. మిత్రులారా, ఇప్పుడు మనం సహజంగా చూస్తాం, చాలా మంది గవర్నమెంట్ ల్యాండ్ ని ఎంక్రోచ్ చేసుకుని అందులో చిన్న చిన్న హట్స్ లేకపోతే షెడ్స్ లేకపోతే చిన్న టెంపరీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క రోడ్ వైండనింగ్ ప్రాసెస్ లో గవర్నమెంట్ వారు ఏంటంటే వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో హైకోర్టుకి వెళ్దాం, స్టే తీసుకొస్తాం, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్దాం, స్టే తీసుకొస్తాం అని చెప్పి కొంతమంది మిమ్మల్ని ఫైనాన్షియల్లీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తాం. సో ఇప్పుడు మనం ఈ తీర్పుని దృష్టిలో పెట్టుకుని మనం డికేడ్స్ ఆఫ్ ఇయర్స్ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ని ఎంక్రోచ్ చేసి ఉన్నప్పటికీ, పొజిషన్ లో ఉన్నప్పటికీ ఎటువంటి ఓనర్షిప్ రైట్స్ కానీ ఎటువంటి కాంపన్సేషన్ రైట్స్ కానీ రావని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు వ్యాఖ్యానించడం జరిగింది. సో మిత్రులారా, ఖచ్చితంగా ఎంక్రోచ్డ్ ల్యాండ్ అనేది ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి మనకి ఈ తీర్పు ద్వారా మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ నక్కా శివశంకర్, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా,